కార్యాలయంలో కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదే విధంగా 2023 24 24 25 26 27 ఈ వరుసగా 5 సంవత్సరాలు కొత్తగా 19 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, 19, 20, 21 పియర్స్ 7వ బ్లాక్లో ఉన్న 19, 20, 21 పియర్స్ మధ్యన కొంత 1.25 మీటర్స్తోని అది సెటిల్ కావడం, కుంగిపోవడం జరిగింది. అది నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన. దానిపైన సమగ్రమైన విచారణ జరగవలసిన అవసరం ఉంది. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదు ఇంకేదన్నా కారణాల వల్ల జరిగిందా అనేది తప్పకుండా విచారణలో బయటకు వస్తుంది. విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎవరిని వెనకేసుకొని రావడానికి సిద్ధంగా లేము. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. దానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా మేము అడిగాం. మీరు వేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళిన మంత్రులందరూ కూడా వాళ్ళే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. అది సరైనది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు వెళ్ళారు, ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాథమికంగా వచ్చిన అంచనా పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనుకున్నారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీలో తప్పకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇతర అవసరాలైన అందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేసి సమగ్రమైన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దానిపైన మంత్రులు స్పందిస్తే బాగుంటుంది. కానీ ఆ రిపోర్ట్ రాకముందే, పని ప్రారంభం కాకముందే, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన కమిటీ కాన్స్టిట్యూట్ కాకముందే మీరే తీర్పులు చెప్పేస్తే ఎవరిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో మంత్రులు ఆలోచించాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి. వారికి చాలా విషయాలు అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక మంత్రిగా ఉండి మీరే ముందుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఎంక్వైరీ ఏ రకంగా జరుగుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొక మాట అన్నారు. ఏమని? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరి అయిన ప్రతిపాదన లేదు అని. ఇది మరీ సిగ్గుచేటనే విషయం. 2016లో అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను. కేసీఆర్ నాయకత్వంలో, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందరూ ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారిని కలిసినాం. ప్రధానమంత్రి గారిని కలిసిన టీంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఇచ్చిన లేఖ నా దగ్గర ఉన్నది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీ సహకారం కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 33 లక్షల ఎకరాలకు 36 లక్షల ఎకరాలకు మేము కొత్త ఆయకట్టు కానీ స్టెబిలైజేషన్ ద్వారా కానీ నీరు ఇవ్వబోతున్నాం. మీరు మాకు సహకరించమని అంటే తప్పకుండా ఎగ్జామిన్ చేపిస్తారన్నారు. 2016లోనే కాదు, మీరు అసెంబ్లీలో కూడా మా ఉపన్యాసాలు విన్నారు, బయట కూడా మా ఉపన్యాసాలు విన్నారు, పార్లమెంట్లో కూడా మా ఎంపీలు మాట్లాడిన మాటలు విన్నారు. అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని. కానీ బీజేపీకి ఉన్న తెలంగాణ పైన ఉన్న సవితి తల్లి ప్రేమతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అడ్డుకోవాలనే కక్షతో మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు. కానీ ఇతర రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. ఇది వాస్తవం. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుకు మేము జాతీయ హోదా అడిగాము అంటారు. సంతోషం, మేము కూడా అడుగుతాం. నేను మొన్న అసెంబ్లీలో నేనే మాట్లాడినాను. అసెంబ్లీలో నేను మాట్లాడితే ఏం చెప్పానంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి ఆ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. తప్పకుండా మేము దానికి మద్దతు ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. మీరు కొట్లాడండి, మీతో పాటుగా మేము ఉంటాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. దానికి మీరు జాతీయ హోదా తీసుకువస్తే సంతోషపడే వాళ్ళలో మేము మొదటి వాళ్ళమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నది, ప్రాజెక్టు అంచనాలన్నీ పెరిగిపోతున్నాయని. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, భారతదేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా అంచనాలు పెంచుకోకుండా పూర్తి చేయబడ్డదా? ఒకటి ఎగ్జాంపుల్గా మీరు చెప్తారా? భారతదేశంలో ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా అంచనాలను పెంచుకోకుండా సవరించుకోకుండా పూర్తి చేసిన సంఘటనలు ఉన్నాయా? ఉదాహరణలు ఉంటే చెప్పండి. నా దగ్గర ఉన్నాయి. ఉదాహరణ నాగార్జున సాగర్ ఉన్నది. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో ప్రారంభించింది. అది పూర్తి అయినాటికి 1200 కోట్లకు పోయింది. 122 కోట్ల నుంచి 1200 కోట్లకు పోయింది. అదేవిధంగా మన రాష్ట్రంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నది. దాన్ని అయితే 40 కోట్లతోనే ప్రతిపాదించారు. అంటే ఆ రోజు కాస్ట్ ఎఫెక్ట్ అట్లా ఉండేది. ఇది కూడా 1964లో 40 కోట్లతో ప్రతిపాదించిన శ్రీరామ్ సాగర్ పూర్తి కావడానికి 4300 కోట్లు అయింది. 40 కోట్లు ఎక్కడ, 4300 కోట్లు ఎక్కడ? ఎన్ని రేట్లు ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రకంగా ఏ ప్రాజెక్టు తీసుకున్నా తప్పకుండా ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆ పెరిగిన మెటీరియల్ కాస్ట్కి అనుగుణంగా ప్రాజెక్టు యొక్క కాస్ట్ కూడా రివైజ్ చేయవలసి వస్తుంది. అంచనాలు పెరుగుతూ వస్తాయి. ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ప్రాజెక్టు యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచింది అని మాట్లాడుతున్నారు. పెంచినది ఎవరో చెప్పండి. దేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదించబడిన ఎస్టిమేట్తోనే పూర్తి చేసింది ఉంటే చెప్పండి. వాస్తవాలని ఈ రకంగా ఉంటే మీరు ఇంకొక రకం మాట్లాడుతున్నారు. ప్రతిసారి భారత రాష్ట్ర సమితి ప్రాజెక్టు